నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు సీఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల కాన్ఫరెన్స్. వృద్ధి రేటు పెంపునకు అమలు చేయాల్సిన ప్రణాళికలపై చర్చ. అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్ వరుస భేటీలు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు వినతి. అంగన్వాడీలకు సెల్ ఫోన్లు అందించనున్న ప్రభుత్వం. నేడు మంత్రి సంధ్యారాణి చేతుల మీదుగా ప్రారంభం. తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం. కారు బోల్తా పడి ముగ్గురు దుర్మరణం. ఇంటెల్, కాగ్నిజెంట్ సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ. టెక్నాలజీ, కంప్యూటింగ్ సహా వివిధ అంశాలపై చర్చ. స్క్రబ్ టైఫస్ను భవిష్యత్తులో పూర్తిగా నివారించడంతో పాటు అధ్యయనం చేసేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ చర్యలతో 48% అంటువ్యాధులు తగ్గాయన్నారు. సీజనల్ వ్యాధులను పూర్తిగా కట్టడి చేయాలని స్పష్టం చేశారు. అపరిశుభ్రతే అనేక రోగాలకు మూలమైనందున దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత, దాని బారిన పడిన వారికి అందుతున్న వైద్య సాయంపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం 1592 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారన్న అధికారులు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నట్లు తెలిపారు. దీనివల్లే ప్రాణాలు పోతున్నట్లు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదన్నారు. చనిపోయిన 9 కేసుల్లోనూ కాజ్ ఆఫ్ డెత్ పై పరిశీలన జరపాలన్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా 9 మంది చనిపోయినట్లు సీఎంకు తెలియజేశారు. ప్రజలు స్క్రబ్ టైఫస్ బారిన పడకుండా తీసుకోవలసిన చర్యలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని వివరించారు. వ్యాధి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉందని, ఈ కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందన్నారు. తమిళనాడు, ఒడిశాలలో 7,000 చొప్పున కేసులు ఉన్నాయన్నారు. స్క్రబ్ టైఫస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ఏర్పాటు చేసే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదికను అమలు చేసి వ్యాధిని అరికట్టేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యల్ని అధికారులు సీఎంకు వివరించారు. గతేడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులు 48% మేర తగ్గినట్లు తెలిపారు. 2024లో 5,555 డెంగీ కేసులు రాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 2,452 కేసులు మాత్రమే వచ్చాయన్నారు. ఈ మేరకు 56% తగ్గాయని తెలిపారు. గతేడాది 7,871 మంది మలేరియా బారిన పడగా, ఈ ఏడాది 7,010 మందికి మాత్రమే సోకిందన్నారు. మలేరియా కేసుల్లో 11% తగ్గుదల కనిపించిందన్నారు. చికెన్ గున్యా కేసులు 46.5% తగ్గినట్లు సీఎంకు వివరించారు. జపనీస్ ఎన్సెఫాలిటీస్ జేఈ కేసులు 11 నుంచి 2కు తగ్గినట్లు తెలిపారు. పరిశుభ్రత పెంపు, వ్యాధులపై నిరంతర ప్రచారం, విస్తృత స్థాయిలో పరీక్షల నిర్వహణ, ముందు జాగ్రత్తల వల్ల సీజనల్ వ్యాధులు 48% మేర తగ్గినట్లు వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధుల్ని 0 స్థాయికి తీసుకురావాలని సీఎం సూచించారు. అంతా కలిసి పనిచేస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతే అన్న సీఎం, దీన్ని మార్చగలిగితే అనేక వ్యాధుల్ని దూరం చేయొచ్చని అన్నారు. అపరిశుభ్రతపై చైతన్యం నింపాలని దిశానిర్దేశం చేశారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల కాన్ఫరెన్స్ జరగనుంది. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. వృద్ధి రేటు పెంపునకు రానున్న 4 నెలలలో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చించనున్నారు. జీఎస్డీపీ, కేపీఐ,
పబ్లిక్ పాజిటివ్ పర్స్పెక్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంశాలపై చర్చ జరగనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి 2 త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సమావేశంలో చర్చించనున్నారు. 3-4 త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. సూపర్ 6 పథకాల అమలు, ప్రభుత్వం అందించే పౌర సేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్త స్థాయిపై చర్చ జరగనుంది. ఫైళ్ల క్లియరెన్సు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్లపై సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై హెచ్ఓడీలకు సీఎం పలు సూచనలు చేయనున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలపై సమావేశంలో చర్చించనున్నారు. వైసీపీ హయాంలో తీసుకున్న రుణాలు, వాటి రీస్ట్రక్చరింగ్ అంశంపై శాఖల వారీగా సీఎం ఇవాళ సమీక్షిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో 3వ రోజు వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ఏపీలోని అవకాశాలు పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే పాల్గొన్నారు. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులకు ముందుకొచ్చినందుకు గూగుల్ ఉన్నత స్థాయి బృందానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించడం, అమలు సమయంపై చర్చించారు. వెస్టాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్, సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలని లోకేష్ గూగుల్ ప్రతినిధులను కోరారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, క్యాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారత్లో క్లౌడ్ రీజియన్ల విస్తరణతో పాటు గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సెలరేటర్ ద్వారా స్టార్టప్లకు మద్దతిస్తున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్కాన్తో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్లు, వింగ్స్ తయారవుతున్నాయని తెలిపారు. గూగుల్ ఉత్పత్తులను ప్రతి నెల 500 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు. ఈ సమావేశంలో బికాష్ కోలే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థామస్ కురియన్, సీఈఓ గూగుల్ క్లౌడ్ పాల్గొన్నారు. ఇంటెల్ ఐటీ సీఈఓ శేషకృష్ణరావుతో భేటీ అయిన లోకేష్ ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. అమరావతిలోని ఇంటెల్ ఏఏ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ ఎంటర్ప్రైజ్ అండ్ క్లౌడ్ సేల్స్ రాజ్మీర్ పూరితోనూ లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో ఎన్విడియా స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాలని కోరారు. భాగస్వామ్య సంస్థలు పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జరగనుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెట్ పరీక్షను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 7,70,000 మంది అభ్యర్థులు ఈరోజు టెట్ పరీక్షను రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 133 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు 2 విడతలుగా ఈరోజు పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు కూడా ఈ టెట్ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయ పరీక్షలకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో దాదాపు 3 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి విజయవాడ దగ్గర కానూరు దగ్గర ఒక పరీక్షా కేంద్రం, అలాగే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ, పెడన నందమూరులో ఉన్న వాసవి ఇంజనీరింగ్ కాలేజీను అధికారులు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రాలకు వస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ టెట్ పరీక్ష రాసే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుంది. క్లోక్ రూమ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు వారి వస్తువులను జాగ్రత్త చేసేందుకు అధికారులు క్లోక్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రం పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులకు తోడుగా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా షెల్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ పరీక్ష అయ్యే వరకు కూడా ఆ షెల్టర్లో
ఉండేందుకు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 విడతలుగా ఈరోజు ఈ టెట్ పరీక్ష అనేది నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతిస్తున్నారు. 2 విడతలుగా ఈ పరీక్షను అనేది నిర్వహించడం జరుగుతుంది. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు కూడా ఈ టెట్ పరీక్ష అనేది అధికారులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ టెట్ పరీక్ష అనేది అధికారులు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో ఈ టెట్ పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు. మొత్తం దాదాపు 2,71,692 మంది అభ్యర్థులు ఈ టెట్ పరీక్షకి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 133 పరీక్షా కేంద్రాల్లో ఈ టెట్ పరీక్ష అనేది అధికారులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా వారి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు రావడం జరిగింది. వారి కేటాయించిన హాల్ టికెట్లో ఏ క్లాస్ రూమ్లో వారు పరీక్ష రాస్తారన్నది అభ్యర్థులందరూ కూడా ఈ హాల్ టికెట్కి సంబంధించిన నెంబర్ను చూసుకొని పరీక్షా కేంద్రాలకు వెళుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి కూడా అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ టెట్ పరీక్ష అనేది ప్రారంభమైంది. దాదాపు 2,71,000 మంది కూడా ఈరోజు ఈ టెట్ పరీక్షకు అనేది హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కృష్ణా జిల్లాలో 3 ఈ టెట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ఉదయం 9 గంటల నుంచి కూడా అభ్యర్థులందరినీ కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. ధన్యవాదాలు శ్రీనివాస్. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సేవల్ని మరింత వేగంగా అందించేందుకు అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం సెల్ ఫోన్లు అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 58,402 కార్యకర్తలు, వాటిని పర్యవేక్షిస్తున్న సూపర్వైజర్లకు శాంసంగ్ 5G ఫోన్లు ఇవ్వనున్నారు. విజయవాడలో ఇవాళ మంత్రి సంధ్యారాణి సెల్ ఫోన్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తారు. ఒక్కో సెల్ ఫోన్ ధర 12,500 రూపాయలుగా నిర్ణయించారు. వీటి కోసం ప్రభుత్వం 74 కోట్లు వెచ్చించింది. ఏపీటీఎస్ ద్వారా టెండర్లు నిర్వహించి వీటిని కొనుగోలు చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోకి మరో 11 గ్రామాలు విలీనం చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. కార్పొరేషన్ విస్తరణలో భాగంగా గ్రామీణ మండలం పరిధిలోని 10 గ్రామాలను గతంలో విలీనం చేయగా ఇప్పుడు మిగతా గ్రామాలను చేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి వాటి తీర్మానాలను కార్పొరేషన్కు పంపించింది. నగర పరిధి పెరగడం ద్వారా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. మెజార్టీ గ్రామాల్లోని ప్రజలు సైతం విలీనాన్ని స్వాగతిస్తున్నారు. 1994లో నగరపాలక సంస్థగా అవతరించిన గుంటూరు సుమారు 10 లక్షల జనాభాతో 169 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం కలిగి ఉంది. అయితే నగర పరిధిని మరింత పెంచాలని భావించిన ప్రభుత్వం 15 ఏళ్ల క్రితం గ్రామీణ మండల పరిధిలోని 10 గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేసింది. మరో 11 గ్రామాలను కలపకుండా అప్పట్లో వదిలేశారు. వీటి పంచాయతీ కేంద్రాలు జీవీఎంసీలో ఉండగా అనుబంధ గ్రామాలు మాత్రం పంచాయతీ శాఖల పరిధిలో ఉన్నాయి. దీంతో అభివృద్ధి సమస్యగా మారింది. గుంటూరు నగరపాలక సంస్థలో 11 గ్రామాలను విలీనం చేయాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. వచ్చే ఏడాది నుంచి జనగణన ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. సరిహద్దుల మార్పులు, ప్రాంతాల విభజన తదితర పాలనాపరమైన హద్దులు ఖరారు చేయడానికి డిసెంబర్ 31 వరకే గడువు ఉంది. దీంతో ఏమైనా గ్రామాలను విలీనం చేయాలని భావిస్తే ఆ వివరాలు తెలియజేయాల్సిందిగా నగరపాలక సంస్థ కమిషనర్ పంచాయతీ అధికారులకు కోరారు. ఎంపీడీఓ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి వాటి తీర్మానాలను కార్పొరేషన్కు అందజేశారు. గ్రామాల విలీన ప్రక్రియపై జిల్లా అధికారులు ఆఘమేఘాల మీద చర్యలు చేపట్టారు. 11 గ్రామాలు ఉన్నాయి. ఇంకా విలీనం కావాల్సినటువంటి గ్రామాలు ఇప్పుడు అవి పంచాయతీలుగానే ఉన్నాయి. అయితే వాళ్ళు ఇప్పుడు కోరుతున్నది ఏంటంటే మా గ్రామాలను కూడా కలుపుకోండి అని కోరుతున్నారు. సో ఆ ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదన కానీ అమలైతే గుంటూరు కార్పొరేషన్ ఇంకా కొన్ని గ్రామాలను కలుపుకుంటే అభివృద్ధితో పాటు వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించే విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
సో దాని మేరకు ప్రతిపాదనలు జరుగుతుంది. 11 గ్రామ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో గుంటూరు కార్పొరేషన్లో మెర్జ్ చేస్తే ఒక ప్రతిపాదనగా వారు అడుగుతున్నారు. ఒకవేళ రేపు ఏదైనా విలేజెస్ కూడా మెర్జ్ అయ్యే పరిస్థితి ఉంటే వాటికి కూడా అమృత్ 2 పథకం ద్వారా డ్రింకింగ్ వాటర్గా మనం ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. బెటరు ఇన్ఫ్రాస్ట్రక్చరు డెఫినెట్గా ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ ఉంటుంది. అట్లానే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ, తర్వాత రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. జీవీఎంసీకి దూరంగా ఉన్న గ్రామాలను గతంలో విలీనం చేశారు, కానీ గుంటూరుకు ఆనుకుని ఉన్న వాటిని విస్మరించారు. చల్లవారిపాలెం, చినపలకలూరు, దాసుపాలెం, గోర్లవారిపాలెం, జొన్నలగడ్డ, లాలుపురం, మల్లవరం, ఓబులనాయుడుపాలెం, తోకవారిపాలెం, తురకపాలెం, వెంగళాయపాలెం గ్రామాల్లో అభివృద్ధి సమస్యగా మారింది. ఎట్టకేలకు గ్రామాల విలీనానికి అడుగులు పడటంతో అభ్యున్నతికి ఆస్కారం ఏర్పడనుంది. తమ గ్రామాలు కార్పొరేషన్లో కలిస్తే మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్థానిక ప్రజలు అంటున్నారు. అభివృద్ధి అనేది 11 గ్రామాలు బాగా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏది కట్టాలన్నా కానీ మాకు ఏం చేయడానికి కూడా ఈ అవకాశం లేదు. ఇక నిధులు అనేది లేవు. 1,20,00,000 పెట్టి చెరువు డెవలప్ అయింది. ఇది రేపు పొద్దున మున్సిపాలిటీ కింద ఇంకా బాగా డెవలప్ అయ్యింది తప్పితే ఇప్పుడు గ్రామ పంచాయతీ కింద ఉంటే మళ్ళీ అది డబ్బు అనేది రాదు. ఇక్కడ మున్సిపాలిటీ అయితే ఇంకా బాగా డెవలప్ అయింది. ఈ 11 గ్రామాలకు డబ్బు అనేది రావట్లా. ఇది కలిస్తే బాగుండేది అనిపిస్తుంది. కార్పొరేషన్ అంటే కలిపితే అంటే బాగానే ఉండేది. మరి కార్పొరేషన్ తరపు నుంచి నిధులు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ పారిశుద్ధం కానీ వాటర్ రింగ్ రోడ్ కూడా మా ఊరు సైడ్ నుంచి వెళ్తుంది. ఈ కార్పొరేషన్లో కలిపితే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది స్పీడ్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం మేము కూడా. కార్పొరేషన్లో ఈ అంగళాపాలెం గ్రామాన్ని కలపాల్సినటువంటి 8 గ్రామాలను కూడా కలిపితే చాలా అభివృద్ధి, భూమి రేట్లు పెరుగుతాయి, పిల్లల యొక్క భవిష్యత్తు పెరిగిద్ది, పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయి. కనుక ఈ మున్సిపాలిటీలో కలపాలని మేము కోరుకుంటా ఉన్నాం. కార్పొరేషన్లో కలిసిన అనుకోండి, దీనికి కొంచెం ఆదాయం వచ్చి బాగా అభివృద్ధి అనేది ఒకటి జరిగిద్దని చెప్పి మా ఆలోచన. పంచాయతీకి అయితే దీనికి ఫండ్స్ అవన్నీ ఏమంత లేదు. ఈ పంచాయతీ ఆదా కూడా అంత ఇదిగా లేదండి. డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఇవన్నీ ఇంకా బాగా మెరుగుపడతాయని మా ఉద్దేశం. గ్రామంలో అభివృద్ధి చేయడానికి పంచాయతీ నిధులు లేక పనులు ఏం చేయట్లేదు. అదే మున్సిపాలిటీలో అయితే డెవలప్మెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నగరాల స్థాయిలో అద్భుతమైనటువంటి సౌకర్యాలు కల్పించే దిశగా నగరపాలక సంస్థ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఎక్కువ మంది ప్రజలైతే ఆ విలీనం చేయడమే మంచిదన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విలీన గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి దిశగా పయనింపజేసేందుకైతే ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరామెన్ అలితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. భారత సాంకేతిక రంగాల్లో ఇంటెల్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. మంగళవారం ఇంటెల్, కాగ్నిజెంట్ సంస్థల సీఈఓలతో సమావేశమైన ప్రధాని మోదీ టెక్నాలజీ, కంప్యూటింగ్ సహా వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఇదే అంశాన్ని ఎక్స్లో ప్రధాని పోస్టు చేశారు. భారత సెమీకండక్టర్ ప్రయాణం పట్ల ఇంటెల్ నిబద్ధతను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. టెక్నాలజీ కోసం ఆవిష్కరణ ఆధారిత భవిష్యత్తును నిర్మించడానికి ఇంటెల్ దేశ యువతతో కలిసి పనిచేయడం ద్వారా గొప్ప అనుభవాన్ని పొందుతుందని పేర్కొన్నారు. భారత సెమీ కండక్టర్ మిషన్కు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్టు ఇంటెల్ సీఈఓ లిప్ బుటాన్ ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు. మరోవైపు కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ వారియర్ కూడా ప్రధానితో సమావేశమయ్యారు. భవిష్యత్ రంగాల్లో కాగ్నిజెంట్ నిరంతర భాగస్వామ్యాన్ని భారత్ స్వాగతిస్తుందని మోదీ పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి, ఆర్థిక నెరగాడు మెహుల్ చోక్సీకి బెల్జియం సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. భారత్ చేసిన అప్పగింత అభ్యర్థనను సవాల్ చేస్తూ మెహుల్ చోక్సీ దాఖలు చేసిన అప్పీల్ను బెల్జియం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక చోక్సీ అప్పగింత ప్రక్రియ ప్రారంభమవుతుందని బెల్జియం అధికారులు తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు 13,000 కోట్లకు మోసగించిన కేసులో మెహుల్ చోక్సీ నిందితుడు. ఈ కేసులో అతడి మేనల్లుడు నీరవ్ మోదీ మొదటి ముద్దాయి. 2018లో భారత్ నుంచి పరారైన చోక్సీ తొలుత ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. కొన్ని నెలల క్రితం క్యాన్సర్ చికిత్స కోసం బెల్జియంకు మకాం మార్చాడు. అతన్ని అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన అభ్యర్థన కారణంగా అక్కడ అధికారులు ఈ ఏడాది ప్రారంభంలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో పలుమార్లు చోక్సీని ప్రవేశపెట్టారు. భారత అప్పగింత అభ్యర్థనను చోక్సీ సవాల్ చేయగా తాజాగా కోర్టు తిరస్కరించింది. బీహార్ నవాదా జిల్లాలోని అక్బర్పూర్ పీహెచ్సీలో చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు స్ట్రెచర్ కోసం ఓ వ్యక్తి తన భార్య, కుమారుణ్ణి పూచీకత్తుగా పెట్టాల్సి వచ్చింది. అంబులెన్స్ ఏర్పాటుకు సిబ్బంది ససేమిరా అనడంతో బాధితునికి గత్యంతరం లేకపోయింది. పీహెచ్సీలో చికిత్స పొందుతున్న అజయ్ సాబో తల్లి ఆదివారం రాత్రి మృతి చెందారు. రాత్రి 10 దాటడంతో కిలోమీటర్ దూరాన ఉన్న ఇంటికి మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ సమకూర్చాలని అజయ్ అభ్యర్థించిన సిబ్బంది తిరస్కరించారు. చివరకు 2 వ్యక్తుల్ని పూచీకత్తుగా పెడతామని చెప్పడంతో స్ట్రెచర్ను సమకూర్చారు.
మృతదేహాన్ని ఇంటికి చేర్చాక అజయ్ మళ్లీ వెనక్కొచ్చి భార్య కుమారుణ్ణి తీసుకుని వెళ్లారు. ఈ ఉదంతంపై బీహార్ ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. చంద్రయాన్ 3 ల్యాండర్ డేటా విశ్లేషణ ఆధారంగా దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రుని ఉపరితలం దగ్గర విద్యుత్ వాతావరణం గతంలో అర్థం చేసుకున్న దానికంటే చాలా చురుగ్గా ఉందని ఇస్రో తెలిపింది. 2023 ఆగస్టు 23 సెప్టెంబర్ 3 మధ్య సేకరించిన చంద్రయాన్ 3 డేటా జాబిల్లి ప్లాస్మా వాతావరణంపై కీలకమైన గ్రౌండ్ వివరాలను అందించినట్టు వెల్లడించింది. శివశక్తి పాయింట్ అని పిలిచే చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ వద్ద ఎలక్ట్రాన్ సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్కు 380 నుంచి 600 ఎలక్ట్రాన్ల మధ్య ఉన్నట్లు ఇస్రో తెలిపింది. చంద్రుని ఉపరితలం దగ్గర ఉన్న ఎలక్ట్రాన్లు అసాధారణంగా అధిక శక్తిని కలిగి ఉన్నాయని తెలిపింది. 3000 నుంచి 8000 కెల్విన్కు సమానమైన గతి ఉష్ణోగ్రతలు ఉన్నాయని ఇస్రో వివరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది తరచూ అవినీతి విమర్శలకు గురవుతుంటారు. ఆ విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన రెవెన్యూ అదనపు కమిషనర్ రాజేష్ ఖవాలే చేసిన పని అందరినీ ఆకర్షిస్తోంది. తన జీతంతో తాను సంతృప్తిగా ఉన్నట్లు రాసి ఉన్న నేమ్ ప్లేట్ను తన టేబుల్పై ఉంచాడు. ఇది తన వద్దకు వచ్చేవారికి తాను అవినీతి చేయబోననే స్పష్టమైన సందేశం ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ ప్లేట్ పెట్టిన తర్వాత ప్రజల్లో తనపై నమ్మకం పెరిగిందని, తన సిబ్బందిలో సానుకూలత వచ్చిందన్నారు. అమరావతి జిల్లా మహులీ జహంగీర్ గ్రామానికి చెందిన రాజేష్ 2000 సంవత్సరంలో ఎంపీఎస్సీ ద్వారా డిప్యూటీ కలెక్టర్గా నియమితులై ప్రస్తుతం నాగపూర్ అదనపు కమిషనర్గా పనిచేస్తున్నారు. మహారాష్ట్రలోని నందూర్ బార్లో జరుగుతున్న చేతక్ పశువుల సంతలో 2 గుర్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక్కో గుర్రం ధర ₹1 కోటి పైగా ఉండటమే అందుకు కారణం. వైట్ కోబ్రా అనే తెల్ల గుర్రాన్ని పంజాబ్కు చెందిన జగ్తార్ సింగ్ ₹1,71,00,000 అమ్మకానికి పెట్టాడు. నొక్రా జాతికి చెందిన ఈ గుర్రం 61 అంగుళాల ఎత్తు ఉంది. వైట్ కోబ్రా కోసం నెలకు ₹75,000 ఖర్చు చేస్తున్నట్లు యజమాని జగ్తార్ సింగ్ తెలిపాడు. ప్రతిరోజు పాలు, నెయ్యి, బార్లీ పెడతామని చెప్పాడు. గుర్రానికి సేవలు చేసేందుకు ప్రత్యేకంగా ఇద్దరిని నియమించుకున్నట్లు జగ్తార్ సింగ్ వెల్లడించాడు. ఇప్పటి వరకు తన గుర్రం 13 పోటీల్లో పాల్గొని 10 సార్లు మొదటి స్థానంలో నిలిచిందని చెప్పాడు. రాజస్థాన్లోని పుష్కర్లో జరిగిన పశువుల సంతలో ₹1,50,00,000 ఇస్తామని చెప్పినా తన గుర్రాన్ని అమ్మలేదని తెలిపాడు. గోధుమ రంగులో ఉన్న రుద్రానికి ₹1,17,00,000 రాజేంద్ర యాదవ్ అమ్మకానికి పెట్టాడు. మార్వారీ జాతికి చెందిన ఈ గుర్రం 65 అంగుళాల ఎత్తు ఉంది. రుద్రానికి ప్రతిరోజు 8 లీటర్ల ఆవు పాలు ఇస్తామని యజమాని రాజేంద్ర యాదవ్ తెలిపాడు. ఆవ నూనెతో రోజుకు 2 సార్లు మసాజ్ చేస్తామని చెప్పాడు. చారల తోక కలిగిన బార్ టెయిల్డ్ గాడ్విట్ నేలనెమలి పక్షి మహారాష్ట్ర అమరావతిలో తొలిసారి కనిపించింది. వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ తుషార్ అంబేద్కర్ మరో 3 పక్షి వీక్షకులు జిల్లాలోని బోర్ డ్యాం వద్ద దీన్ని గుర్తించారు. సైబీరియా, అలాస్కా, ఉత్తరాసియా ప్రాంతాలకు చెందిన ఈ పక్షి విదర్భ ప్రాంతంలో శనివారం కనిపించడం ఇదే తొలిసారి. విలక్షణమైన ఎర్రటి ఈకలు, పొడవాటి కాళ్లు, ముక్కుతో ఉండే ఈ పక్షిని ఇట్టే గుర్తించవచ్చని పక్షి ప్రేమికుడు యాదవ్ తట్టే పాటిల్ తెలిపారు. ఈ పక్షి ముక్కుతో మట్టిని తవ్వి కీటకాలను తింటుంది. అక్టోబర్, మార్చి మధ్యకాలంలో భారత్లోని తీర ప్రాంతాల్లో విహరించే ఈ వలస పక్షి 10 రోజుల వ్యవధిలో 11,000 నుంచి 12,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. पर्यावरण संतुलनापैकी सलग 13 ते 14,000 किलोमीटर उडण्याची क्षमरावती शहरातील बोर धरण आणि विद्यापीठ परिसरातील तलावावर मित्र आणि पक्षी जे वन्यजीव छायाचित्रकार హర్యానాలోని పంచకులాలో జరిగిన అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్లో మత్స్య 6000 జలాంతర్గామి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లోతైన సముద్రంలో పరిశోధనలు చేసేందుకు దీనిని రూపొందించారు. ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఇది భారతదేశ మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్గా గుర్తింపు పొందింది. ఆక్వా నాట్లను 6,000 మీటర్ల లోతు వరకు తీసుకెళ్లేందుకు దీనిని గోళాకార నౌకను నిర్మించనున్నారు. 2.1 మీటర్ల వ్యాసం కలిగిన గోళాకారంలో 3 వ్యక్తులు కూర్చుని ప్రయాణించేలా రూపొందించారు. దీని ఉపవ్యవస్థలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. 5 టన్నుల బరువుండే ఈ వాహనాన్ని తేలికైన టైటానియం మిశ్రమ లోహంతో చేశారు. సముద్ర గర్భంలోకి వెళ్లడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలతో పాటు పరిశోధన కోసం 6 గంటలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. వ్యవస్థలు విఫలమైన నీటిలోనే 96 గంటలు ఉండేలా 67 ఆక్సిజన్ సిలిండర్లను ఇందులో ఉంచారు. కార్బన్ డయాక్సైడ్ను తొలగించే సాధనాలు ఉన్నాయి. సముద్ర గర్భంలోని మట్టి, జీవులు, ఇతర అవశేషాలు, ఖనిజాలతో పాటు సముద్ర గర్భ ఉపరితలాన్ని సర్వే చేసేందుకు దీన్ని తయారు చేశారు. వచ్చే ఏడాది నుంచి పరిశోధనలు మొదలవుతాయి.
బీహార్కు చెందిన ఓ వ్యక్తి 500 ఏళ్ల నాటి నాణ్యాలను 8,000కు పైగా సేకరించాడు. బోధ్గయాకు చెందిన బహరాం అలియాస్ కమల్కి నాణ్యాల సేకరణపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. ఇప్పటి వరకు దాదాపు 8,000కు పైగా నాణ్యాలను సేకరించాడు. ప్రస్తుతం ఆయన వద్ద మొఘల్, బ్రిటిష్ రాజుల కాలానికి చెందిన 200 నుంచి 500 ఏళ్ల నాటి బంగారు, వెండి, రాగి, ఇత్తడి, అల్యూమినియం నాణ్యాలు ఉన్నాయి. దీంతో స్థానికంగా కమల్ నాణ్యాల రాజుగా ప్రసిద్ధి చెందారు. ఈ నాణ్యాలను కమల్ విక్రయిస్తుంటారు. మొఘల్, క్వీన్ విక్టోరియా కాలం నాటి నాణ్యాలను 200 నుంచి 500 రూపాయలకు మధ్య అమ్ముతున్నాడు. తన దగ్గర 500 అరుదైన నాణ్యాలున్నాయని, వాటిని మాత్రం అమ్మబోనని కమల్ చెబుతున్నారు. ఆయన సేకరణలో అక్బర్ కాలం నాటి దామ్, నిష్కి, ద్రామి, ఫౌలా నాణ్యాలతో పాటు ఈస్ట్ ఇండియా కాలం నాటి టోకెన్లు కూడా ఉన్నాయి. పాత నాణ్యాల సేకరణ ద్వారా భారతదేశ చరిత్రను తెలుసుకోవడమే తన జీవిత లక్ష్యమని కమల్ అంటున్నారు. శ్రీకాళహస్తికి చెందిన విజయలక్ష్మి కలంకారీలో జాతీయ అవార్డు అందుకున్నారు. రామాయణాన్ని కలంకారీ రూపంలో గీయడంతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు అందుకున్నారు. ఉత్తమ జాతీయ స్థాయి అవార్డు అందుకున్న విజయలక్ష్మిని శ్రీకాళహస్తి కలంకారీ సంఘం సభ్యులు అభినందించారు. శ్రీకాళహస్తి ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పడం ఆనందనీయమన్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రేయా శరణ్ దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో తన కూతురు రాధతో కలిసి శ్రేయా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ అధికారులు శ్రేయాకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చూసుకున్నాం